కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చలసాని రామారావు మండిపడ్డారు. కడప జిల్లా ఏఐటీయూసీ జిల్లా జనరల్ బాడీ సమావేశం ఆదివారం స్థానిక ఇంజనీరింగ్ భవన్ విశ్వేశ్వరయ్య భవన్ యందు నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చలసాని రామారావు హాజరయ్యారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు డబుల్ ఇంజిన్ సర్కారులు అనుసరిస్తున్నటువంటి ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలు పరాకాష్ఠకు చేరుతాయి. అనేక దశాబ్దాలుగా కార్మిక వర్గం అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో లేబర్ కోడ్లని అమల్లోకి తీసుకురావాలని చెప్పి గట్టిగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. దానికి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి మద్దతు కూడా ఇస్తున్నారు. ఇవ్వటమే కాదు, ఇవాళ 100 సంవత్సరాలకు పైగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానం అంతర్జాతీయంగా ఆమోదించినటువంటి ILO ఆమోదించినటువంటి దానికి భిన్నమైనటువంటి పద్ధతిలో ఇవాళ 10 నుంచి 13 గంటలు రోజుకి కార్మికులు పనిచేయాలని చెప్పి ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇది కార్మిక చట్టాలకు విరుద్ధం. మరి దాన్ని చంద్రబాబు నాయుడు గారు తక్షణం ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అంశాల మీద కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక అలాగే రైతాంగం పట్ల అనుసరిస్తున్నటువంటి వాళ్ళ విధానాలకి నిరసనగా రేపు నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన తెలియజేయాలని చెప్పి అనేక రైతు సంఘాలు 10 కేంద్ర కార్మిక సంఘాలు పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే మన రాష్ట్రంలో కూడా 26వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున 10 కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్ర సంఘాలటువంటి వాటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరగబోతుంది. ఈ నిరసన కార్యక్రమంలో ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి, రైతాంగానికి ఏఐటీసీ రాష్ట్ర సమితి విజ్ఞప్తి చేస్తున్నది. దానికి కార్యాచరణ రూపొందించే క్రమంలోనే అన్ని జిల్లాల ఏఐటీసీ కౌన్సిల్స్ సమావేశాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు కడప జిల్లా ఏఐటీసీ విస్తృత కౌన్సిల్ సమావేశం ఇక్కడ జరుగుతున్నది. రానున్న రోజుల్లో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగానే పెద్ద ఎత్తున జరిగేటువంటి ఆందోళనలో కడప కార్మిక వర్గం కూడా పెద్ద ఎత్తున పాల్గొనేదని ఈ సమావేశం ఒక సన్నాహక సమావేశంగా జరుగుతుంది.